చేస్తున్నాను. సో ఇక్కడ ఈరోజు మన మనసులో ఏర్పడేటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు, ప్రతికూలాలు అనగానే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చుట్టూ మన పరిసరాలు లేదా మన పరిస్థితులు లేదా మన స్థితిగతుల వల్ల కలిగేటువంటి ప్రతికూలాలు. రెండోది మన ఆలోచనలు, మన మనసులోనే మనం ఆలోచించే విధానాలు కూడా ఒక్కొక్కసారి మనకి ప్రతికూలాలుగా మారుతాయి. సో మన మనసులో ఏర్పడినటువంటి ప్రతికూలాల నుంచి మనం ఎలా బయటపడాలి అనేది నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ వీడియోలో నేను క్లియర్గా మనం ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో చెప్పుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, తనకి 15 ఇయర్స్, తను ఒక 10 ఇయర్స్ ఏజ్లో వాళ్ళ మదర్ చనిపోయారు. ఓకే, తనకి 15 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడు అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తన లైఫ్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు అంటే సవతి తల్లి ఎంటర్ అయింది. ఈ సవతి తల్లి ఏంటి అంటే ఎంటర్ కావడంతో ఈ అమ్మాయిని జీర్ణించుకోలేకపోయేది, ఈ అమ్మాయితో అడ్జస్ట్ కాలేకపోతుండే. అంటే ఆమె ఎంటర్ కావడంతో ఈ అమ్మాయి పట్ల ఒక శత్రుత్వం అనే భావనతో ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ అమ్మాయిని చాలా చాలా రకాలుగా వేధిస్తూ సాధిస్తూ నానా కష్టాలు పెడుతూ అమ్మాయి పట్ల ఎప్పుడు కూడా ప్రేమ అభిమానం చూపించకుండా బాగా ఇబ్బందులకు గురి చేస్తుండే. అలా ఎన్ని ఇయర్స్ గడిచిపోయిందంటే 10 ఇయర్స్ గడిచిపోయింది. అంటే అమ్మాయికి 15 ఇయర్స్ ఏజ్లో సవతి తల్లి లైఫ్లోకి ఎంటర్ అయింది. అమ్మాయికి 25 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు లైఫ్ అనేది సవతి తల్లి పెట్టేటువంటి ఇబ్బందులతోటి గడిచిపోతుంది. కరెక్ట్గా అమ్మాయికి 25 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత తను పని చేసేటటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తితోటి ఆ అమ్మాయి అభిప్రాయాలు కలవడం, ఒకరి మనసులో ఒకరికి నచ్చడం ద్వారా ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది. తనని ఇష్టపడినటువంటి ఒక అబ్బాయి నెక్స్ట్ తనకి 25 ఇయర్స్ ఏజ్లో తన లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. 15 ఇయర్స్ ఏజ్లోనేమో తనంటే ఇష్టం లేనటువంటి సవతి తల్లి ఎంటర్ అయింది. 25 ఇయర్స్ ఏజ్లోనేమో తనని ఇష్టపడి తన అభిప్రాయాలని గౌరవించి తనని పెళ్లి చేసుకున్నటువంటి తన భర్త తన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత 25 ఇయర్స్ ఏజ్లో పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎప్పుడు కూడా మళ్ళీ తన సవతి తల్లి దగ్గరికి వెళ్ళలేదు, తను ఈమె జీవితంలోకి రాలేదు. తన భర్తతోటి తనకి ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. కానీ ఏ రకమైనటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, లేకపోతే ఉద్యోగ సమస్యలు, సామాజిక పరమైనటువంటి సమస్యలు, కానీ ఏ వైపు చూసినా కూడా తను ఇప్పుడు ఈ 25 ఇయర్స్ ఏజ్ తర్వాత తను ప్రతి క్షణం కూడా సంతోషంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ గడపాల్సినటువంటి రోజులు. ఓకే, కానీ తను అంతా బాగుంటుంది. సడన్గా తన సవతి తల్లి గుర్తుకొచ్చేసి, తను పెట్టినటువంటి బాధలు గుర్తుకొచ్చేసి ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అలా 25 ఇయర్స్ ఏజ్ గడిచిపోయింది. అంటే ఇప్పుడు తనకి 50 ఇయర్స్ ఏజ్. అంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. 15 ఇయర్స్ ఏజ్లో సవతి తల్లి లైఫ్లోకి ఎంటర్ అయింది. 10 ఇయర్స్ వరకే సవతి తల్లి లైఫ్లో ఉంది. 25 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 25 ఇయర్స్ గడిచిపోయినాయి. ఈ 25 ఇయర్స్ ఎలా గడిచిపోయాయి అంటే నిరంతరం తనను సవతి తల్లి పెట్టినటువంటి బాధల్ని గుర్తు చేసుకుంటూ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అవి గుర్తుకు రాగానే అసహనం, ఒక వేదన, ఆ సవతి తల్లి పట్ల ఒక రకమైనటువంటి ద్వేషంతో రగిలిపోవడం, ఇవన్నీ గుర్తుకొచ్చేసరికి మానసికంగా ఒక ఫిట్స్ వచ్చినటువంటి ఒక రోగిలాగా ప్రవర్తించడం. ఇలా తన సవతి తల్లి తనని బాధ పెట్టింది 10 సంవత్సరాలే, 15 ఇయర్స్ టు 25 ఇయర్స్. బట్ అవి గుర్తు చేసుకొని ఈ అమ్మాయి తన జీవితంలో మిగతా 25 సంవత్సరాలుగా బాధపడుతూనే ఉంది. తను పెట్టిన శిక్ష కంటే ఈ అమ్మాయి తనను తాను ఎక్కువగా శిక్షించుకుంటుంది, ఎక్కువ కాలం శిక్షించుకుంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది మీరు విన్న తర్వాత మనకేమర్థమవుతుంది చెప్పండి? సహజంగా మన మనసులో కొన్ని ప్రతికూల భావాలు అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వీటి నుంచి మనం ఎలా బయటపడాలి అంటే, వాళ్ళ మదర్ ఈ అమ్మాయి లైఫ్లోకి ఎంటర్ కావడం కూడా ప్రతికూల భావాలతోటే ఎంటర్ అయింది. ఎలా ఎంటర్ అయింది? ఈ అమ్మాయికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడేమో నా హస్బెండ్, ఆస్తి అంతా అమ్మాయికే ఇస్తాడేమో, నా లైఫ్లో ఈ అమ్మాయి ఒక అడ్డంకిగా ఉంటుంది అని ఒక వ్యతిరేక భావాలతోటి ఈ అమ్మాయి లైఫ్లోకి తను ఎంటర్ అయింది. తన ఉనికిని తను కాపాడుకోవడానికి ఈ అమ్మాయి పట్ల తను దుడుసుగా ప్రవర్తించడం,
దాన్ని ఏమంటారు, జాలి దయ లేకుండా ప్రవర్తించడం ఇలా చేస్తుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, సహజంగా కుక్కల్ని చాలామంది పెంచుకుంటుంటాం. మనిషి కంటే కూడా వాటికి ప్రేమని మనం పంచితే, మన పట్ల చాలా విశ్వాసంగా ఉంటే, చాలా ప్రేమను చూపిస్తాయి. కుక్కల్ని పెంచుకున్నటువంటి మనుషులు వాటిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేరు. ఎందుకు అంటే మనిషికి కుక్కలకి మధ్యన అంత అవినాభావ సంబంధం ఉంటుంది. మనం ప్రేమగా చూస్తే అవి మనల్ని అంత ప్రేమగా చూస్తాయి. మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. మరి అంత ప్రేమని పంచేటువంటి ఆ జాతి జీవులు కూడా రోజులో ప్రపంచం మొత్తంగా చూస్తే కొన్ని లక్షల మందిని కరుస్తుంటాయి. ఎందుకు కరుస్తుంటాయి అంటే వాటి ఉనికిని కాపాడుకోవడానికి కరుస్తుంటాయి. కుక్క కరిచింది అంటే అవి వాటి ఉనికిని కాపాడుకోవడానికి కరిచాయి. కానీ కుక్క కరిచింది కాబట్టి నాలో ఏదో లోపం ఉంది అని మనం ఆలోచిస్తూ కూర్చుంటే దానికి అర్థం ఉండదు. ఇక్కడ ఆ వచ్చినటువంటి సవతి తల్లి కూడా తన ఉనికిని కాపాడుకోవడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి తను ఈ అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. మరి ఈ అమ్మాయి ఏం చేసింది అంటే దాన్ని అలా కంటిన్యూ చేసింది. తన పట్ల కూడా తన వ్యతిరేక భావాన్ని పెంచుకుంటూ పోయింది. కానీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఏర్పరచుకొని నా వల్ల నీకు ఎలాంటి నష్టము కరగదు అని చెప్పేసి ఈ అమ్మాయి ప్రేమ చూపించడమో, ఈ అమ్మాయి పాజిటివ్ దృక్పథంలో ఆమెను రిసీవ్ చేసుకోవడం అనేది జరగలే. ఒకవేళ అలా జరిగుంటే ఇద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉండేదేమో, తన తల్లి అలా ప్రవర్తించకపోతుండేనేమో. అది 25 years బ్యాక్ విషయం. సరే, జరిగిపోయింది. ఆ తర్వాత ఎలా ఉంది అంటే అదే విషయాన్ని మా సవతి తల్లి నన్ను బాధ పెట్టింది అంటే నాలో ఏదో లోపం ఉంది. నన్నే ఎందుకు బాధ పెట్టింది, నా రాత బాలేదు, లేకపోతే నా ప్రవర్తనలో ఏం లోపం ఉంది, ఇట్లా తనను తాను నిందించుకుంటూ, తన అదృష్టాన్ని, తన తలరాతని నిందించుకుంటూ, ఆమెను గుర్తు చేసుకుంటూ, తర్వాత చక్కగా జీవించాల్సినటువంటి జీవితాన్ని కూడా వ్యర్థం చేసుకుంది. ఇది చాలామంది మన చుట్టూ మనకి చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తుంటాయి. అంటే మనని ఎవరో ఏదో అన్నారని, ఎప్పుడో బాధలు మన లైఫ్లోకి ఎంటర్ అయ్యాయని, చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డామని, వీటినే పదే పదే గుర్తు చేసుకుంటూ ఎవరైనా మన పట్ల వ్యతిరేక అభిప్రాయాన్ని వెలుబుచ్చినప్పుడు అది నిజమేనేమో, వాళ్ళందుకే నన్ను విమర్శించారేమో, ఇలా వాళ్ళొకరు మన పట్ల వ్యతిరేక అభిప్రాయాన్ని వెలుబుచ్చగానే మన పట్ల మనం కూడా నిజమేనేమో అన్న వ్యతిరేక భావాన్ని ఏర్పరచుకుంటూ, అంటే మనసులో అనేక ప్రతికూలాలను ఏర్పరచుకుంటూ మన ప్రగతికి మనమే అడ్డుగోడ వేసుకుంటాం. మన సంతోషానికి మనమే నిరోధకాలుగా మారిపోతాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను ఉన్నాడు. అతని యొక్క నేచర్ ఏంటి అంటే చాలా తనకు వీలైనంత వరకు అందరికీ సహాయం చేసేటువంటి నేచర్. తనకు వీలైనంత వరకు ఎవరైనా తన హెల్ప్ అడిగితే తన వల్ల అయితే కాదనడు. చాలామందికి తన సహాయం చేశాడు, ఎంతోమందికి హెల్ప్ అయ్యాడు, ఎంతోమందికి ఉద్యోగాలు చూపించాడు. ఒకసారి ఒక చిన్న ఫంక్షన్ కోసం తను విలేజ్కి వెళ్ళాడు. తన చిన్ననాటి మిత్రులంతా కలిసి అందరూ ఒక దగ్గర కూర్చున్నారు. తన చిన్ననాటి మిత్రుడు ఏం చేశాడు అంటే, ఇతరంతా చదువుకోలేదు, ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చి ఇతనితోటి, అరే నువ్వు పట్టణంలో ఉంటావు కదా, నువ్వే నా అబ్బాయికి ఉద్యోగం చూపించాలి, నీ చేతిలో పెడుతున్నాను మా ఓడి జీవితాన్ని, నువ్వే కాపాడాలి, నువ్వే వాడిని ఒక స్థితికి తీసుకురావాలి అని చెప్పేసి ఇతన్ని అడుగుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్. మధ్యలో ఉన్నటువంటి ఇంకొక ఫ్రెండ్ ఏం కామెంట్ చేశాడంటే, సర్లే పోయి నువ్వు వాడిని నమ్ముకుంటున్నావా, వాడు ఎవ్వరికి ఏం చేయలేడు, వాడిని నమ్ముకున్నావంటే నీ కొడుకు జీవితం కథమైనట్టే అని వ్యంగ్యంగా ఉన్నటువంటి ఒక మాటని, ఒక బాణాన్ని వదిలాడు. నిజంగా చూస్తే ఇక్కడ విరుద్ధమైనటువంటి సంఘటనలు. ఈ మొదటి వ్యక్తి నిజంగా చాలామందికి సహాయాలు చేశాడు, చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాడు, తన వల్లైనటువంటి సహాయం అందరికీ చేశాడు. కానీ ఇప్పుడు ఎవరో ఒక థర్డ్ పర్సన్ ఇమ్మీడియట్గా ఏమన్నాడు అంటే, ఇతన్ని నమ్ముకుంటే నీ లైఫ్ అయిపోయినట్టే అన్నాడు. కానీ తనేంటో తనకు తెలుసు, తనకు సహాయం చేసే గుణం ఉంది, తనకు ఆ అబ్బాయికి ఉద్యోగం ఇప్పించే సత్తా కూడా ఉంది. కానీ ఇమ్మీడియట్గా తను ఎందుకు నన్ను అలా అన్నాడు, ఆ భావన నుంచి బయటికి రాలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఎదుటి వ్యక్తి అన్నటువంటి మాటని మనం అంగీకరించినట్టే. అక్కడ మనం ఏంటో మనకు తెలిసినాక ఎదుటి వ్యక్తి యొక్క భావాలకి మనం విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది వాళ్ళ వ్యక్తిత్వం, అది వాళ్ళ మనస్తత్వం. మనమేంటి మన అంతరాత్మకు తెలిసిన తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి ఈ బాణాలని, ఈ మాటల అస్త్రాలని కావచ్చు, మాటల తూటాలని కావచ్చు మనం పట్టించుకుంటే మన మనసులో మనకి తెలియకుండా ప్రతికూలాల గుట్ట అనేది పేరుకొని పోతూనే ఉంటుంది.
ఇలా మనసులో ప్రతికూల లేదా వ్యతిరేక భావాలను పెంపొందించుకొని నిరంతరం ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ నిరంతరం బాధపడుతూ తమలో తామే కుమిలిపోయే వాళ్ళు ప్రపంచంలో లక్షలు కాదు కోట్ల మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇది వింటున్న మీకే ఎప్పుడో ఒకసారి ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ బాధపడుతుంటారు, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు అని. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రతికూల భావాలను ఎప్పటికప్పుడు మనం మైండ్లో నుంచి డిలీట్ చేయకపోతే మనం ఎన్నో బాధలు పడి ఉండొచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో అమ్మాయి గతంలో ఎన్నో బాధలు పడింది, కానీ వర్తమానాన్ని కూడా ఆ బాధల్ని గుర్తు చేసుకుంటూ వర్తమానం అంతా హరించుకొని పోయి భవిష్యత్ అంతా హరించుకొని పోయింది. జీవితం అంతా వ్యర్థమైపోయి 50 సంవత్సరాలు లైఫ్లో గడిచిపోయాయి, వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది. ఇంకొక ఎగ్జాంపుల్, అతనేంటో అతనికి తెలుసు, తన మనస్తత్వం ఏంటో తనకు తెలుసు. ఎవరో అన్నాడు, ఒక అర్హత లేని వ్యక్తి అన్నటువంటి మాటను పట్టించుకొని నిజంగా నేను అలాంటివన్నా, నా మిత్రుడే నన్ను ఇలా అంటాడా, నా చిన్నప్పటి నుంచి నన్ను చూసినోడే ఇలా అంటాడా, ఇలా తన మాటకి ప్రయారిటీ ఇవ్వడం వలన అది పెద్ద ప్రతికూలంగా మారి మనిషిలో ఒక డిప్రెషన్కి దారితీసింది. నిజంగా చెప్పాలి అంటే మన లైఫ్లో ఎప్పుడో ఒకసారి ప్రతిసారి ఎదురవుతూనే ఉంటాయి. నా లైఫ్లో కూడా నాకు చాలాసార్లు ఎదురవుతుంటాయి. మనం ఎదుటి వాళ్ళకి 100% మనం మనలాగా అర్థం కాము, కానీ వాళ్ళు వదిలిపెట్టినటువంటి మాటల్ని మనం పట్టించుకుంటూ పోతూనే, లేకపోతే మన లైఫ్లో ఎదుర్కొన్నటువంటి ప్రతికూలాలకి మనం చింతించుకుంటూ కూర్చుంటే మన భవిష్యత్ అంతా కూడా హరించుకొని పోతుంది. లాస్ట్కి మనం ఏదనుకున్నా కూడా అది సాధించలేని స్థితికి వచ్చేస్తాం. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలాలను మనం ఎదుర్కోవాలి అంటే ఆ ప్రతికూలాలు ఏంటి? ఎదుటి వాళ్ళ మనస్తత్వాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ఫస్ట్ మన మనసులో ఉన్నటువంటి ప్రతికూలాలను మనం వదిలేయాలి. ఎప్పటికప్పుడు వ్యతిరేక భావాలని, ప్రతికూలాలని మన మైండ్లో నుంచి డిలీట్ చేస్తూనే ఉండాలి. మనం పడినటువంటి కష్టాల తాలూకు జాడల్ని కూడా మన మనసులో నుంచి డిలీట్ చేస్తూనే ఉండాలి. అవి మనల్ని ప్రేరేపించే ప్రేరేపకాలుగా ఉండాలే, కానీ ఆ జ్ఞాపకాలు అనేటివి మనని వెనక్కి లాగి మనని డిప్రెషన్లోకి పడేసేటటువంటి జ్ఞాపకాలుగా లేదా చేదు జ్ఞాపకాలుగా నిరంతరం వాటిని మనం గుర్తుంచుకోవద్దు. సో కాబట్టి మొట్టమొదట మీరు ఏదైనా సాధించాలి అన్నా, మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉండాలి అన్నా, మీ మనసులో నుంచి ప్రతికూల భావాలను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా లైఫ్లో నిరంతరం మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. మీరు మాత్రమే మిమ్మల్ని సంతోషంగా ఉంచుకోగలరు. ఎప్పుడు కూడా ఎవరో మనని హ్యాపీగా ఉంచుతారు, ఎవరో మనని అర్థం చేసుకుంటారు, ఎవరి వలన నేను సంతోషాన్ని పొందుతాము, ఇలాంటివి తీసేయండి. మీ మనసును మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. మీ మనసులో ఉన్నటువంటి బాధల్ని, ప్రతికూలాలని ఎప్పటికప్పుడు తీసేస్తుండండి. మైండ్ని ఎప్పటికప్పుడు రిఫ్రెష్గా ఉంచుకోండి. రిస్టోర్ అవుతూ ఉండాలి, రిఫ్రెష్ అవుతూ ఉండాలి. లైఫ్లో ప్రతిరోజుని ఒక కొత్త రోజుగా మనం మొదలు పెడుతూ ఉండాలి. మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.